తెలిసి జిందగీలో ఎలాంటి దరిద్రం ఎవ్వరికి ఉండదు. ఒక నాకే ఇలాంటి దరిద్రం ఉంటదేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. అసలు ఏమైందంటే, హలో హాయ్ డార్లింగ్స్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు అజ్జు వైబ్. సో ఈ రోజు ముచ్చట ఏంది అంటే, పొద్దుగాల అట్లా అని నిన్ననే అంత జర్నీ చేసి వచ్చినాం కదా. అంటే జర్నీ ఏందో మీరు అనుకుంటున్నట్టున్నారు, అది ఏం లేదండి. చీరాల వ్లాగ్ అయితే వస్తుంది మన ఛానల్ లో తొందరగానే, ఎడిటింగ్ లో ఉంది. సో ఇంకా పొద్దున్నే టిఫిన్ తినడానికి అయితే వచ్చినాం. సో ఫస్ట్ అయితే దోశతో అయితే స్టార్ట్ చేసిన. ఇక దోశ అయిపోయిన వెంటనే ఒక రెండు అయితే బోండాలు వేసుకున్నా. పోయి చట్నీ అడుగుదాం అనుకున్నా, కానీ మనం ఇంట్రోవర్ట్ కదా. సో ఇంకా ఎలానో అలా వీళ్ళు అయితే చట్నీ అయితే వేసుకొని వచ్చిన. సో రెండు అదొకటి దోశ, మూడోది చలో కడుపులో అయితే వేసేసి, ఇక మీకు మెయిన్ ముచ్చట చెప్పాలి. అది ఏంది అంటే, నేను నిన్ననే రీసెంట్ గానే ఒక వ్లాగ్ అయితే తీసినాం. అదైతే అంత బాగానే వచ్చింది, కానీ మీరు సపోర్ట్ చేయండి మన వ్లాగ్ కి. ఇంకా మరిన్ని వ్లాగ్స్ అయితే తీద్దాం. ఇక ఇంటికి పోయినాక మా బావ అయితే వైన్స్ అయితే తీసుకుపోయిండు, తాగడానికి కాదు వేరే పని. అలానే రాంగా మావని బండి అయితే డక్క కొడినాం. ఈ అంకుల్ ఏమో చేస్తుండు. మీరు మాత్రం ఇలాంటి తప్పు అయితే ఎప్పుడు చేయకండి, అది మంచిది కాదు హెల్త్ కి. అది అలా ఉండగా నేను అండ్ మా బావ కాసేపు అయితే లియో కుక్కతో అయితే ఆడుకున్నాం. అయితే మస్తు అంటే మస్తు ఫ్రెండ్లీ ఉంటుంది. నేను పోయిన 2 days అయితే నాకైతే భయం అయింది, కానీ నెక్స్ట్ డే అయితే మంచిగా నాకైతే అడిక్ట్ అయిపోయింది. అక్కడ నుంచి సీజన్ అయితే మా రూమ్ కి అయితే స్టార్ట్ అయిపోయినా. ఇదైతే మన నిజాంపేట ఎక్స్ రోడ్ కాడ. సో అక్కడ నుంచి ఇంకా మంచిగా బస్సు బ్యాగ్ అన్ని సర్ది మూట కట్టుకొని అయితే వెళ్ళినా. మీరైతే గర్ల్ ఫ్రెండ్ మండిలో ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ తో మండి తిన్నారంటే కామెంట్ చేయండి. మనకి ఎలాగో అదృష్టం లేదని బాధపడుకుంటూ ఉండగా నాకైతే ఇంకో బాధ అయితే తయారైపోయింది. అది ఏంటి అంటే, ఇక బ్యాగ్ చూడండి, ఇదే నా దరిద్రం. ఇదైతే మొత్తం మూసిపోయింది. ఇప్పుడు నేను బస్ దిగి మళ్ళీ మా రూమ్ దాకా దీన్ని ఎట్లా పట్టుకోవాలని ఆలోచిస్తూ ఉన్నా. ఎలానో అలా తోసుకుంటూ అయితే తీసుకోపోయింది. ఇక నైట్ అయితే మంచిగా గుడ్ల కూర అయితే చేసుకున్నాం, మన ఎగ్ కర్రీ. ఇక మంచిగా కడుపు నిండా ఒక గుడ్డ అయితే తిన్నా, ఇక అన్నం కూడా తిన్నా. అండ్ ఇక నాకు తెలిసి రేపైతే మీకు అయితే వ్లాగ్ ఖచ్చితంగా వస్తుంది. మీరైతే పక్కా సపోర్ట్ చేయండి, బాగున్నా బాగాలేకున్నా సపోర్ట్ చేయండి. అంటే టాటా సీ యూ, బై బై. రేపైతే కలుసుకుందాం మంచి వ్లాగ్ లో.